బతికినందాలు నీ భజన మరణ కాలము వారి కళ్యాణమ్మ ఉయ్యాలాగట్టు పేరు లేని ఉయ్యాలాగట్టు పున్నావమ్మ నీవు నాలుగలు లేని తోటి శంకు చక్రము కనకన శూలము అమరము తమరంబు నొస్త చిత్రకణితో పుట్టి ఉన్నది ఆ యొక్క ఆదిశక్తి మాత. ఆ యొక్క ఆదిశక్తి మాత చిమ్మన చీకటిలో మాత్రమైన వెలుగుల సమయ కాలములో బట ఆ యొక్క ఆదిజాంబుడు ఏ ప్రకారంగా చేస్తున్నాడు. చీకట్లో పోతున్న సమయ కాలము ఆ ప్రకారంగా ఉంటే ఆదిజాంబవుడు సరే ఆ శరీరం ఆదిశక్తి మాతకు ఎదురు వచ్చి, అమ్మా ఎవరి మాత నీవు
అతడి వరకైనా మాత్రం ఆ యొక్క శక్తి ఏమంటే ఉండాలి. నేను మాత్రమేనా నా యొక్క నామం ఏమంటావా? నేను ఆదిశక్తిని కదా, నీవు ఎవరు అంటే వరకల్లా మాత్రము అమ్మ నేను ఆది జాంబవుడును, భూమి ఆకాశము కంటే ముందు పుట్టి ఉన్నవాడు నేను, నా తరువాత నీవు. అమ్మా ఇంకా శుక్రం ఎవరు పుట్టి ఉన్నారో అని మాత్రమే కలిసిపోతున్న సమయంలో అయినా ఇక ఏ ప్రకారం అంటే మాత్రము వచ్చిపోయే కార్మికులకైనా అమ్మవారి మోహంత కరములు పాయే అమ్మవారికి మోహంత కారం పెరిగిపోయింది. మన ఇద్దరమే ఉన్నాము ఈ యొక్క సృష్టిలో పట. మరి మన ఇద్దరం కలిస్తేనే మూడో వ్యక్తికి మాత్రమైనా తవ్వ మనం కలవాలి అని మాత్రమైనా. ఓ అని జాంబావుడా నా యొక్క మనసు లోపట అయినా ఓ కోరిక ఉన్నది. చెప్పల్లా నన్ను లగామాడు సరాసరిగా లగ్గము వాడాలి. నువ్వు ఆడతావా? అన్నా చెల్లెల వరుస సృష్టి లోపల నీవు ఒక హాడిగాని ఉన్నావు. మా ఇద్దరి వరుస అన్నా చెల్లెల వరుస. అన్నా చెల్లెల వరుస అన్నా చెల్ల వరుస అంటున్నావు. అవును. నా తల్లికి నువ్వు పుట్టినవా నీ తల్లికి నేను పుట్టినా? సరే తల్లిదండ్రుల కడుపులో మనం పుట్టలేదు కానీ ఈ సృష్టి లోపల కలియుగం పుట్టవచ్చా ఉన్నది, పెరగవచ్చా ఉన్నది. కాబట్టి మనం ఇద్దరమే ఉన్నాము సృష్టి లోపల. మన ఇద్దరికి మాత్రము అన్నా చెల్లెలాగానే ఉన్నాము కదా. నన్ను లగ్గమే ఆడు శంకు చక్రము కనకల శూలము అమరము తమరము నొస్త చిత్ర కన్నుతో పుట్టి ఉన్న దానిను స్తంభు చేసేదారా నా యొక్క చిత్రకన్ను తెరిస్తే, నా యొక్క చిత్రం తెరిస్తే బస్తములై నువ్వు పూర్తయిపోతావురా. నువ్వు బస్తము చేసినా ఇక పరిస్థితి ఎట్లా అంతేనా? అయితే మాత్రమైనా అది జాంబావుడు బాగా ఆలోచించినాడు. మనం పుట్టి ఉన్నది ఇప్పుడు ఇద్దరమే. అయితే సృష్టి లోపల మనం ఇద్దరం ఉన్నాము, అన్న చెల్లెల వరుసతోటి ఉన్నాము అని. అయితే మాత్రమైనా ఈ యొక్క సృష్టి లోపల అనేక జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశులకు సంపర్కం ఉన్నది కానీ అయితే మాత్రము ఈ యొక్క మన యొక్క చరిత్ర లోపల మాయా రూపము దానిచాలి నువ్వు నేను నీళ్ళు చుక్కలను విడుస్తా. నీళ్ళు దిగమింగినట్టయితే